మాయదారి ముసలిది 5వ భాగం. ఆ రాత్రి చీకటిపడి ఆ ఇంటి యజమాని తన నౌకరుతో సహా తిరిగి వచ్చాడు. తలవాకిలికి తాళం లేదు. ఆయన కంగారుపడి ఆయన ఇల్లంతా చూసుకుని దొంగతనం ఏమీ జరగలేదు అని నిర్ధారణ చేసుకున్నాడు. తన యజమాని స్నానం కోసం నౌకరు బావి వద్దకు వచ్చి చేద వేసి పైకి తోడబోయాడు. కానీ చేదను ఎవరో గట్టిగా పట్టుకున్నట్టు అయింది. అమ్మో, దెయ్యం దెయ్యం అని కేకలు పెడుతూ నౌకరు ఇంట్లోకి పరిగెత్తాడు. వర్తకుడు దీపం పట్టుకుని దొడ్లోకి వచ్చి చేదతాడు పట్టుకుని బావిలో నుంచి పైకి వస్తున్న పాదరసం ఆలీని చూశాడు. వర్తకుడు ఆగ్రహంతో, బద్మాష్, ఎవరు నువ్వు? ఇప్పుడే నేను భటులకు పట్టి ఇస్తాను అని కేకలు పెట్టాడు. పాదరసం అమాయకంగా మొహం పెట్టి ఎంతో మర్యాదగా, అయ్యా, ఇది ఏ దేశం, ఏ గ్రామం? నేను ఈజిప్ట్ దేశం వాణ్ణి. నేను మా నైల్ నదిలో స్నానం చేస్తూ ఉండగా ఒక సుడిగుండంలో చిక్కుకుని అడుగుకు దిగిపోయి చాలాసేపటికి తేలాను. నేను తేలింది మీ బావిలో అన్నాడు. ఈ అబద్ధాన్ని వర్తకుడు నమ్మేశాడు. ఎంత ఆశ్చర్యం! ఇది బాగ్దాదు నగరం. ఎక్కడ మునిగి ఎక్కడ తేలావు? ఉండు, నీకు పొడి బట్టలు ఇస్తాను. ఈ రాత్రికి ఇక్కడే భోజనం చేసి పడుకో. రేపు మీ దేశానికి బయలుదేరి పోదుగాని అన్నాడు ఆయన జాలిగా. మర్నాడు ఉదయం పాదరసం తిరిగి ఇంటికి చేరేదాకా అహ్మద్కి ప్రాణాలలో లేవు. తన ప్రియశిష్యుని గురించి ఆందోళనతో అహ్మద్ క్రితం రాత్రి తిండి తినలేదు, కన్ను ముయ్యలేదు. తెల్లవారుతూనే అతను తన సాటి కొత్వాలు అయిన హసన్ను పిలిపించి సలహా అడిగాడు. వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే పాదరసం తిరిగి వచ్చాడు. అతను తన అనుభవం అంతా కొత్వాళ్ళిద్దరికీ వివరంగా చెప్పాడు. అంతా విని హసన్ చిరునవ్వు నవ్వి, బాగ్దాదులో ఒక చిన్నది ఇంత పని చేసింది అంటే అది దిలైలా కూతురు జీనాబ్ తప్ప మరొకతే కాదు. అది నీకు చిక్కితే ఏం చేయదలిచావు అని ఆలీని అడిగాడు. పెళ్ళాడదామనుకుంటున్నాను అన్నాడు పాదరసం తడుముకోకుండా. అది నీకు ఇంత చేశాక కూడానా అన్నాడు హసన్ ఆశ్చర్యంతో. ఇంతకు రెట్టింపు చేసినా దాని మీద నాకు ఆగ్రహం లేదు. దాన్ని నా భార్యగా చేసుకోవాలన్నదే నా కోరిక తప్పించి జీవితంలో నాకు మరి ఏ కోరిక లేదు అన్నాడు పాదరసం. అంత బలమైన కోరిక ఉంటే అది తీరవలసిందే. నువ్వు దానిలాగే అందగాడివి, మీకిద్దరికీ జోడు సరిపోతుంది అన్నాడు హసన్. మన వాడికి కాస్త నువ్వు సహాయం చెయ్యి హసన్ అన్నాడు అహ్మద్. హసన్ కొంచెం ఆలోచించి పాదరసం అనుసరించదగిన మార్గం తెలిపాడు. పాదరసం తన ఒళ్ళంతా నల్ల రంగు పూసుకొని నీగురులాగా తయారై నీగురు దుస్తులు ధరించి కొంత డబ్బు ఇంత భంగు తీసుకుని కూరల బజారుకు వెళ్ళాడు. అక్కడ అతనికి దిలైలా వంటవాడు కూరలు కొంటూ కనిపించాడు. పాదరసం వాణ్ణి పట్టుకుని, అన్నా, నేను ఈ నగరానికి కొత్తగా వచ్చాను. సాటి నీగ్రోవు కనిపించావు. సారా దుకాణానికి పోదాం పద, స్నేహపూర్వకంగా తాగుదాం అన్నాడు. సారా దుకాణంలో కూర్చుని తాగడానికి నాకు తీరిక ఎక్కడ ఉంది? నువ్వే మా ఇంటికి రాకూడదు? నీకు ఏ రకం తాగుడు కావాలన్నా అక్కడ ఉన్నది. ఆ పైన నీకు భోజనం కూడా పెడతాను అన్నాడు దిలైలా వంటవాడు. పాదరసం కోరిక కూడా అదే. అతను వంటవాడి వెంట దిలైలా ఇంటికి చేరి వంట ఇంట ప్రవేశించాడు. త్వరలోనే దిలైలా జీనా భోజనానికి వచ్చారు. వంటవాడు వారికి ఆహారం తాగుడు సిద్ధం చేసి ఒక్కొక్కటే తీసుకుపోయి వారికి అందించసాగాడు. వాడు వంటగది నుంచి అవతలికి వెళ్ళిన సమయంలో పాదరసం మన తాగుడు లోటాల్లో భంగు కల్పేశాడు. కొంతసేపటికి భంగు తన ప్రభావం చూపింది. దిలైలా, జీనాబ్, 40 మంది నీగ్రో బానిసలు, వంటవాడు ఎక్కడి వాళ్ళు అక్కడ ఒళ్ళు తెలియకుండా పడిపోయారు. ఆఖరికి వేట కుక్కలు కూడా భంగుకు గురి అయ్యాయి. ఇప్పుడు పాదరసం యథేచ్ఛగా ఇల్లంతా గాలించి దిలైలా ధరించే అధికార దుస్తులు, వెండి పావురంగుల బంగారు టోపీ, నీగ్రోలు వేసుకునే ఎర్ర జరీ దుస్తులు పోగు చేసి మూట కట్టుకున్నాడు. ఆ తర్వాత అతను మిద్దె మీదకి వెళ్ళి గూళ్ళల్లో ఉన్న పావురాలు అన్నిటినీ బయటకు తీసి ఒక పెద్ద పంజరంలో పెట్టుకున్నాడు. తరువాత ఒక చీటీ మీద ఈ పని చేసిన వాడు వీరాగ్రేసరుడైన పాదరసం ఆలీ తప్ప మరెవరూ కాదు అని రాసిపెట్టి మూటను పంజరాన్ని తీసుకుని అహ్మద్ ఇంటికి వెళ్ళిపోయాడు. చీకటి పడుతూ ఉండగా దిలైలాకు స్పృహ వచ్చింది. ఆమె లేచి పాదరసం పెట్టిపోయిన చీటీ చూసుకుని పోయిన వస్తువులు ఏవో తెలుసుకున్నది. అవన్నీ ఖలీఫా సొత్తే. దిలైలాకు పెద్ద సమస్య వచ్చి పడింది. ఈ దొంగతనం వివరాలు బయటపడితే ఆమె ఉద్యోగంతో పాటు పరువు పోతుంది. ఆ తర్వాత పాదరసం మీద పగ తీర్చుకున్నప్పటికీ ప్రయోజనం ఉండదు.
పాదరసం చేత ఈ పని చేయించిన వాడు అహ్మదే అయి ఉంటాడు. అహ్మద్ మీద పగ తీర్చుకోవడానికి తాను తన కూతురు ద్వారా పాదరసం ఆలీకి పరాభవం చేయిస్తే అహ్మద్ ఆ పాదరసం ద్వారానే తన మీద పగ సాధించాడు. రెంటికి సరిపోయింది. తాను వెళ్ళి అహ్మద్ కాళ్ళు పట్టుకుని పోయిన సొత్తు తిరిగి తెచ్చుకోవడం తప్ప దిలైలాకు గత్యంతరం కనిపించలేదు. పగ సాధించుకున్నాడు కనుక అహ్మద్ తనతో రాజీకి రావచ్చు. ఇప్పుడే వస్తా అని కూతురుకి చెప్పి దిలైలా అహ్మద్ ఇంటికి వెళ్ళింది. దిలైలా అహ్మద్ ఇంటికి చేరేసరికి అహ్మద్, హసన్, పాదరసం భోజనాలకు కూర్చుని ఉన్నారు. ఆమెను చూడగానే అహ్మద్, హసన్లు లేచి నిలబడి తలలు వంచి సలాములు చేసి, దయచేయండి దిలైలా, దయచేయండి, మాతో పాటు భోజనం చేయండి అని గౌరవంగా ఆహ్వానించారు. వారి ముందు ఉన్నది పావురాళ్ళ మాంసం అని తెలియగానే దిలైలాకు కళ్ళు చీకట్లు కమ్మి తల తిరిగిపోయింది. ఆమె వణుకుతున్న కంఠంతో, అహ్మద్కు నా మీద ఎంత కసి ఉంటే మటుకు ఖలీఫా ప్రాణప్రదంగా చూసుకునే టపాపావురాలను దొంగతనంగా తెప్పించుకుని వండించుకు తినడం భావ్యమా? దొంగతనంలో మాత్రం నియమం ఉండవద్దా అన్నది. హసన్ దిలైలాను అన్వయిస్తూ, కంగారు పడకమ్మా, టపాపావురాలకు ఏ ఆపద రాలేదు. ఖలీఫా సొత్తంతా సురక్షితంగానే ఉన్నది. ఈ చిన్నవాడికి ఒకే ఒక కోరిక ఉన్నది. దానికి నువ్వు అంగీకరించినట్టయితే నీ పావురాలు, దుస్తులు ఈ క్షణాన నీకు తిరిగి వస్తాయి. అందుకు నేను హామీ అన్నాడు. ఆ కోరిక ఏమిటో చెప్పమనండి, నేను కాదు అనే స్థితిలో లేను అని మీకు తెలుసు కదా అన్నది దిలైలా. మరేమీ లేదు. ఈ కుర్రవాడు అలీ అని నీ కుమార్తెను జీనాబ్ను పెళ్లాడగోరుతున్నాడు. దానికి నువ్వు అంగీకరించాలి అన్నాడు హసన్. అయ్యో నాయన, నన్ను ఇంత శ్రమ పెట్టింది ఇందుకా? నా అంగీకారం వల్ల చిన్నమెత్తు లాభం లేదు. మా జీనాబ్కు వయసు వచ్చేదాకా దాని రక్షకుడు, దాని మేనమామ నా పెద్దన్న జురేక్. ఆయన సరే అన్నది ఈ పెళ్లి జరగదు. మీకు తెలియనిది ఏముంది? జురేక్ శతమొండి, ఎడ్డమంటే తెడ్డమనే రకం. ఆయనని ఈ పెళ్లికి ఒప్పించే భారం పాదరసం ఆలి తన మీద వేసుకోవాలి. అది తప్ప మరో మార్గం లేదు అన్నది దిలైలా. అలా అయితే నేను జురేక్ను కలుసుకుని ఆయన చేత సరైననిపించి ఆ తర్వాతనే జీనాబ్ను పెళ్లాడతాను అన్నాడు పాదరసం. దిలైలా తన దుస్తులు, పావురాలు తీసుకుని వెళ్ళిపోయింది. దిలైలా అన్న జురేక్ ఒకప్పుడు ఆరితేరిన దొంగ. ఆ కాలంలో అతను చేసిన దొంగతనాలకు దర్యాప్తు, విచారణ ఉండేవి కావు. అతను కూర్చున్న చోట నుంచి కదలకుండా ఎప్పుడు ఎక్కడ ఏ దొంగతనం చేయాలన్నా చేసేవాడు. ఇప్పుడు ముసలితనం వచ్చేసింది. దొంగతనాలు మానేసి చేపలు వేయించి అమ్ముకుని కాలక్షేపం చేస్తున్నాడు. తన దుకాణానికి కొనుగోలుదారులను ఆకర్షించడానికి జురేక్ ఒక యుక్తి పన్నాడు. అతను తన దుకాణం వాకిలిని ఒక 1000 దీనారాల సంచి వేలాడగట్టి దానిని ఎవరు ఎత్తుకుపోగలిగితే వాళ్ళు ఉంచుకోవచ్చు అని ప్రకటన చేశాడు. ఎలాగైనా ఆ సంచిని కాజేతామని వేల సంఖ్యలో జనం వచ్చి వేయించిన చేపలు కొన్నారే కానీ ఒక్కరైనా సంచిని కాజేయలేకపోయారు. ఎందుచేతనంటే ఎవరైనా ఆ సంచిని తాకితే చాలు దుకాణం అంతటా గంటలు, డప్పులు మోగేవి. అది మోగగానే జురేక్ దొడ్లో ఉన్నా సరే పరిగెత్తుకు వచ్చి దొంగను పట్టేసేవాడు. లేకపోతే దొంగతనం చేయదలిచిన వాళ్ళను దూరం నుంచి సీసపు గుళ్ళు విసిరి కొట్టేసేవాడు. అలా కాళ్ళు, చేతులు విరుచుకున్న వాళ్ళు, గాయపడిన వాళ్ళు బాగ్దాద్లో చాలామంది ఉన్నారు. పాదరసం జురేక్ వద్దకు వెళ్ళి తన ఊరు పేరు చెప్పుకుని, నేను కొత్వాల్ అహ్మద్ గారింట బస చేస్తున్నాను. నాకు మీ మేనగోడలైన జీనాబ్ను పెళ్లాడాలని ఉన్నది. అందుకు మీ అనుమతి కోరడానికి వచ్చాను అన్నాడు. జురేక్ తల అడ్డంగా తిప్పి, నువ్వు జీనాబ్ను పెళ్లాడడానికి నేను ఎంత మాత్రమూ ఒప్పుకోను. నువ్వు జీనాబ్కు ఎంత మాత్రమూ తగవు అన్నాడు. ఆ తర్వాత జురేక్ తన దుకాణంలో వేలాడకట్టిన దీనారాల సంచి కాజేస్తే వాడు పెళ్లికి ఒప్పుకుంటాడు అని తెలిసి పాదరసం ఆ సంచిని కాజేయాలని నిశ్చయించుకున్నాడు. అందుకని అతడు నిండు చూలాలి వేషం వేసుకుని మర్నాడు జురేక్ దుకాణానికి వచ్చి చేపల బేరం చేస్తూ నొప్పులు వచ్చినట్టు అభినయించాడు. అది చూసే జురేక్ తన భార్యను కేక వేయటానికి కంగారుగా లోపలికి వెళ్ళాడు. జురేక్ లోపలికి పోగానే పాదరసం చప్పున దీనారాల సంచి పట్టుకున్నాడు. అతని చెయ్యి సంచికి తగులుతూనే దుకాణం అంతటా గంటలు, డప్పులు మోగాయి. వెంటనే జురేక్ దుకాణంలోకి వచ్చి సంచిని వదిలి పారిపోతున్న పాదరసం మీదికి ఒక సీసా గుండు విసిరాడు. ఆ గుండు దెబ్బకు పాదరసం వీధిలో కుప్ప కూలిపోయాడు. అతను వెంటనే లేచి
కుంటుకుంటూ అహ్మద్ ఇల్లు చేరుకున్నాడు. ఈ సంఘటన కళ్ళారా చూసిన వాళ్ళు జురేక్ను రకరకాలుగా తిట్టుతూ, నువ్వు మనిషివా పశువువా, పాపిష్టి డబ్బుతో అందరికీ ఆశ పెట్టడం కాక నిండు చూలాలని సీసగుండుతో కొడతావా అన్నారు. ఇటువంటి నీతులు చాలా విన్నాం అన్నాడు జురేక్ నిర్లక్ష్యంగా. దెబ్బతిని కూడా పాదరసం తన పట్టు వదలలేదు. దెబ్బ నయం కాగానే అతను జురేక్ దుకాణానికి మళ్ళీ బయలుదేరాడు. జురేక్ చేతిలో చావుకైనా సిద్ధపడ్డాడు కానీ అతను జీనాములకు వెళ్ళాడే ఆలోచన మానలేదు. ఈసారి పాదరసం ఒక నౌకరు వేషం ధరించి ఒక చేత సంచి పట్టుకుని జురేక్ దుకాణానికి వెళ్ళి వేయించిన చేపలు వేడివేడిగా ఇప్పించండి అని అడిగాడు. వేడివేడి చేపలు కావాలంటే నిప్పు చేసేదాకా ఆగు అని జురేక్ అవతలికి వెళ్ళాడు. అంతే, వెంటనే పాదరసం దీనారాల సంచి పట్టుకున్నాడు. దుకాణం అంతటా గంటలు డప్పులు గందరగోళంగా మోగాయి. జురేక్ ఒక్క ఉదుటన దుకాణంలోకి వచ్చి పడి, నీ దొంగ వేషం నేను కనిపెట్టలేదనుకున్నావురా అని ఒక సీసం గుండు తీసి పాదరసం తలకు గురిపెట్టి బలంగా విసిరాడు. పాదరసం చప్పున వంగాడు. జురేక్ విసిరిన సీసంగుండు వీధిలోకి పోయి వీధి వెంట నడిచే ఒక మనిషి నెత్తిన ఉన్న పెరుగు ముంతకు తగిలింది. ముంత పగిలి పెరుగంతా చింది నేలపాలు అయింది. ఇది చూస్తున్న వాళ్ళు జురేక్తో, నీ పాపిష్టి డబ్బుకు అంతా వడ్డీ కట్టి ఇస్తారులే ఉండు అన్నారు. మాయదారి ముసలిది 5వ భాగం సమాప్తం. తదుపరి వీడియోలో ముగింపు.